నమస్తే. నేను మీ సారథి రమేష్. గోరా రాజాజీ గ్రాండ్ పాస్ ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్‌కి స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన అభ్యర్థులారా, టెట్ పరీక్షకి అపియర్ అయ్యే అభ్యర్థులారా, ఆల్ ది బెస్ట్ అమ్మా. ప్రయత్నిస్తే సాధించేదంటూ ఏమీ లేదు. ప్రయత్నించండమ్మా. అందులోని భాగమే ఇదొక ప్రయత్నము. టెట్ కొరకి ప్రాక్టీస్ క్వెషన్స్ నేను మన గోరా రాజాజీ గ్రాండ్ పాస్ ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్‌లో ఇస్తున్నానమ్మా. చూద్దామమ్మా. టెట్ ప్రాక్టీస్ క్వెషన్స్. టెట్‌కి ప్రాక్టీస్ క్వెషన్స్ అమ్మా. పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఏ పార్ట్ ఇది? ఏ భాగంలో గ్రామర్‌లో ఏ భాగంలో తీసుకుంటామో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ప్రాక్టీస్ క్వెషన్స్ అమ్మా. పేపర్ 1. పేపర్ 1 కొరకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ప్రాక్టీస్ క్వెషన్స్ టెట్ కొరకు. చూద్దాం మరి. ప్లీజ్ పే యువర్ అటెన్షన్. ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ వర్డ్ అండర్‌లైన్డ్. ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలో ఒక్కో పదం క్రింద అండర్‌లైన్ ఉందమ్మా. మరి ఆ అండర్‌లైన్ ఆ గీత గీసిన పదము ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్? దాన్ని మనము గుర్తుపట్టాలి మరియు రాయాలి. చూద్దామా. ఒక ప్రశ్న మనం చూద్దాం. ఫస్ట్ క్వెషన్. ది ఓల్డ్ టైగర్ షివర్డ్. ది ఓల్డ్ టైగర్ షివర్డ్. ఇక్కడ వచ్చమ్మా ఓల్డ్ కింద అండర్‌లైన్ ఉందమ్మా. మరి ఓల్డ్ ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్? అది నౌనా, ప్రొనౌనా, వర్బా, అడ్వర్బా, అడ్జెక్టివా? ఇది మనం రాయాలమ్మా. బహుశా మీకు అర్థమైంది అనుకుంటాను. ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుందమ్మా. ఇక్కడ ఈ టైగర్ అనేది నౌన్ అమ్మా. టైగర్ అనేది నౌను. టైగర్ కంటే ముందు ఓల్డ్ వచ్చిందమ్మా. ఓల్డ్ అంటే ఈ ముసలి పులి అన్నమాట. షివర్డ్ వణుకుతుంది, వణికింది. సో ఈ ఓల్డ్ అనే పదము ఈ టైగర్ ని వర్ణిస్తుందమ్మా. ఓల్డ్ అనే పదం ఏం చూస్తే టైగర్ ని వర్ణిస్తుంది. సో ఏ పదం అయితే నౌన్ను నామవాచకాన్ని వర్ణిస్తుందో అది తప్పకుండా విశేషణమై ఉంటుందమ్మా. ఏముంటుంది? విశేషణము. అడ్జెక్టివ్ అమ్మా. ఇక్కడ ఓల్డ్ అంటే అడ్జెక్టివ్ కావాలమ్మా. సో చూద్దామా దీంట్లో ఉందా? ఏ నౌన్ వచ్చింది, బి వర్బ్ వచ్చింది, సి అడ్జెక్టివ్, డి కంజంక్షన్. ఇక్కడ సి అమ్మ అడ్జెక్టివ్ ఉంది ఇక్కడ. సో ఈ ఫస్ట్ కి ఆన్సర్ సి అడ్జెక్టివ్ అమ్మ. అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే కామెంట్ బాక్స్ లో పెట్టండి అమ్మా. అంతేకాకుండా ఈ గోరా రాజాజీ గ్రాండ్ పాస్ ఇంగ్లీష్ గ్రామర్ లో మీరు ప్లేలిస్ట్కి వెళ్తే దాంట్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ డీటెయిల్డ్ గా ఉన్నాయమ్మా. అది చూస్తే కూడా మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ కి ఆన్సర్ వచ్చి సి అమ్మ. దిస్ ఇస్ సి. లెట్స్ సి సెకండ్ వన్. రెండో చూద్దాం. దే ఆల్ లివ్డ్ టుగెదర్ హ్యాపీలీ. దే ఆల్ లివ్డ్ టుగెదర్ హ్యాపీలీ. ఇక దే కింద అండర్లైన్ ఉందమ్మా. దే కింద ఏముంది? ఇక్కడ అండర్లైన్ ఉంది. మరి ఇది ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ చూద్దామమ్మా. ఏ నౌన్, బి ప్రొనౌన్, సి అడ్వర్బ్, డి వర్బ్. మరి దీంట్లో వచ్చి ఏదమ్మా ఇది? ఒక్కటి గుర్తుంచుకోండి అమ్మా. ఈ దే అనే పదము స్టార్టింగ్ లో వచ్చింది. ఎక్కడ వచ్చిందమ్మా? స్టార్టింగ్ లో. జనరల్లీ స్టార్టింగ్ లో వచ్చిందంటే సబ్జెక్ట్ అమ్మా. అది ఏమై ఉంటుంది? సబ్జెక్ట్. సో సబ్జెక్ట్ ప్లేస్ లో ఒకటైతే నౌన్ వస్తుంది, లేకపోతే ప్రొనౌన్ వస్తుందమ్మా. సబ్జెక్ట్ ప్లేస్ లో ఏమొస్తుంది? ఎయిదర్ నౌన్ ఆర్ ప్రొనౌన్. ఈ దే అంటే నౌన్ కాదమ్మా. ఇప్పుడు మీకు అర్థమైంది. మరి నౌన్ కాకపోతే ఏమవుతుంది? ఇది ప్రొనౌన్ అమ్మా. దే అంటే ప్రొనౌన్, సర్వనామము, వారు. సో ద ఆన్సర్ ఈజ్ బి అమ్మ. ఆన్సర్ ఇక్కడ బి. ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలమ్మా. ఇక మూడో చూద్దాం. కాపర్ ఈజ్ అ యూస్ఫుల్ మటీరియల్. ఇక్కడ వచ్చి మటీరియల్ కింద అండర్లైన్ ఉందమ్మా. అండర్లైన్ ఎక్కడ ఉంది? మటీరియల్ కింద ఉంది. కాపర్ ఈజ్ అ యూస్ఫుల్ మటీరియల్. అంటే మరి మటీరియల్ మరి ఏమవుతుందమ్మా ఇక్కడ? ఇక్కడ కాపర్ నౌనే, ఈ మటీరియల్ కూడా నౌనేనమ్మా. మటీరియల్ అంటే కూడా ఇక్కడ నౌన్, వస్తువులు. ఆప్షన్ చూద్దామమ్మా. ఏ ప్రిపోజిషన్, బి అడ్వర్బ్, సి నౌన్, డి వర్బ్. అంటే ఇక్కడ మటీరియల్ అనేది నౌన్ వస్తుందమ్మా. సో ఆన్సర్ ఈజ్ సి. ఈ విధంగా అర్థం చేసుకొని మనకు ఎగ్జామ్స్ లో ఒక్కో ప్రశ్నకి ఆన్సర్ రాయాల్సి ఉంటుందమ్మా. ఎగ్జామ్స్ లో మీరు తొందర చేయకండి అమ్మా. తొందర చేస్తే తప్పులైతే. అందుకనే ఆలోచించి నిదానంగా రాయండి. ఒకవేళ ఒక ప్రశ్న కనుక మీకు ఆన్సర్ రాకపోతే దాన్ని వదిలేయండి. అక్కడే ఆగకండి, వెళ్ళిపోండి ముందుకు.
సో వెల్ నెక్స్ట్ చూద్దాం ఇంకోటి. 4వది, యూ అండ్ ఐ గో దేర్. మీరు మరియు నేను వెళ్దాము. ఇక్కడ అండర్లైన్ వచ్చి ఐకి ఉందమ్మా. బహుశా మీకు అర్థమైంది అన్నట్టు. ఐ అంటే ఏమిటో ఆప్షన్ చూద్దాం. ఏ నౌన్, బి ప్రొనౌన్, సి వర్బ్, డి అడ్వర్బ్. ఐ అంటే అమ్మా ఇది ప్రొనౌన్ అమ్మా. సో ద ఆన్సర్ ఈజ్ బి. యూ ప్రొనౌనే, ఐ కూడా ప్రొనౌన్ అమ్మా. వెల్ ఇక 5వ చూద్దాం. ఐ లవ్ దెమ్ హూ ఆర్ కైండ్. ఐ లవ్ దెమ్ హూ ఆర్ కైండ్. ఇక్కడ వచ్చి లవ్ కింద అండర్లైన్ ఉందమ్మా. మరి అది దేంట్లోకి వస్తుంది? ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ అది? ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూద్దాం. ఇక్కడ వర్బ్, నౌన్, అడ్జెక్టివ్, అడ్వర్బ్ 4 ఉన్నాయేమో ఆప్షన్స్. సో మరి ఇక్కడ లవ్ అనేది వర్బా, నౌనా, అడ్జెక్టివ్, అడ్వర్బా ఎలా గుర్తుపట్టాలి? సో ఇక్కడ వచ్చి ఈ ఐ అనేది అమ్మా ఇది ఫస్ట్, ఇది సబ్జెక్ట్ అమ్మా, ఇది ప్రొనౌన్. ఇంతకుముందు మనం ఇక్కడ చూసుకున్నాం ఇది. అయితే సబ్జెక్ట్ తర్వాత ఏ వర్డ్ అయితే వస్తుందో దాన్ని మనం వర్బ్ అంటామమ్మా. ఏమంటాం దాన్ని? వర్బ్. ఇక్కడ లవ్ అనే పదము వర్బ్. సో ఆన్సర్ ఈజ్ ఏ అమ్మా. ఆన్సర్ ఈజ్ ఏ. సో ఇది వర్బ్ గా, ఇక్కడ లవ్ దేనిగా వాడారు, ఇక్కడ వర్బ్ గా వాడారమ్మా. వెల్ ఇక నెక్స్ట్ చూద్దాం. 6వది, ద డాగ్ ఈస్ అన్ ఆనెస్ట్ యానిమల్. ఆనెస్ట్, దీని ప్రొనౌన్సియేషన్ అమ్మా హానెస్ట్ అనకూడదమ్మా. ఏమనాలి మరి? ఆనెస్ట్. అందుకే ఇక్కడ యాన్ యూజ్ చేసామమ్మా. గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్ లో ఆర్టికల్స్ ఎప్పుడైతే మీకు అడుగుతారో ఇక్కడ ఆనెస్ట్ ముందు యాన్ యూజ్ చేస్తారమ్మా. ఏం యూజ్ చేయాలి? ఆనెస్ట్ ముందు యాన్ యూజ్ చేయాలి. సో ఆనెస్ట్, ద డాగ్ ఈస్ అన్ ఆనెస్ట్ యానిమల్. ఈ ఆనెస్ట్ కింద అండర్లైన్ ఉందమ్మా. మరి ఆనెస్ట్ అంటే ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అమ్మా? ఇక్కడ మరి దేంట్లోకి వస్తుంది ఇది చూద్దాం ఆప్షన్స్. ఏ అడ్వర్బ్, బి అడ్జెక్టివ్, సి నౌన్, డి వర్బ్. మరి దీంట్లో నుంచి ఏదమ్మా అది? అడ్వర్బా, అడ్జెక్టివ్, నౌనా, వర్బా? ఆనెస్ట్, ఇక్కడ ఆర్టికల్ ఉందమ్మా. ఆనెస్ట్, ఇక్కడ యానిమల్ ఉందమ్మా. యానిమల్ అంటే నౌన్. యానిమల్ అంటే ఏందమ్మా? ఇక్కడ నౌన్. సో డాగ్ ఇది యానిమల్. ఎటువంటి యానిమల్? ఆనెస్ట్. అంటే ఈ ఆనెస్ట్ అనే పదము డాగ్ ని వర్ణిస్తుందమ్మా. దేన్ని వర్ణిస్తుంది? అది డాగ్ ని. ఆనెస్ట్, విశ్వాసమైనది. ఆనెస్ట్ అంటే అర్థం అమ్మా. సో దిస్ ఆనెస్ట్ ఈజ్ డిస్క్రైబింగ్ ద వర్డ్ యానిమల్. సో దిస్ ఇస్ అడ్జెక్టివ్. ఇదేంటమ్మా? ఇది అడ్జెక్టివ్. ఆనెస్ట్ అడ్జెక్టివ్ కిందకి వస్తుందమ్మా ఇది. దిస్ అడ్జెక్టివ్. వెల్ ఇక నెక్స్ట్ 7th వన్, 7వ చూద్దాం. హీ వర్క్డ్ హార్డ్ ఆల్ హిజ్ లైఫ్. హీ వర్క్డ్ హార్డ్ ఆల్ హిజ్ లైఫ్. హీ సబ్జెక్ట్ అమ్మా, ఇది ప్రొనౌన్. వర్క్డ్ వర్బ్. హార్డ్ ఆల్ హిజ్ లైఫ్, అతను జీవితాంతం కష్టపడ్డాడు. ఇక్కడ హార్డ్, మరిది ఏదమ్మా? హార్డ్ ఉంది ఇక్కడ చూద్దాం. అడ్జెక్టివ్, అడ్వర్బ్, నౌన్, ప్రిపోజిషన్. దీంట్లో వచ్చి ఈ హార్డ్ అంటే ఏమమ్మా? వర్క్డ్, పని చేశాడు. ఎలా చేశాడు? హార్డ్. ఎప్పుడైతే ఎలా చేశాడు, ఎప్పుడు చేశాడు, ఇటువంటి అర్థం ఎప్పుడైతే వస్తుందో అది డెఫినెట్ గా అడ్వర్బ్ అవుతుందమ్మా. అది హార్డ్ అంటే ఇక్కడ ఏంటిది? అడ్వర్బ్ అమ్మా. హౌ, ఈ హౌ కి కనుక ఆన్సర్ వచ్చిందంటే అది అడ్వర్బ్ అనుకోవాలమ్మా. హీ వర్క్డ్ హార్డ్, అతను పని చేశాడు. ఎలా పని చేశాడు? కష్టపడి పని చేశాడు. దిస్ ఇస్ అడ్వర్బ్ అమ్మా. ఎప్పుడైతే మీరు ఆన్సర్స్ రాస్తారో అప్పుడు మీ మనసులో అనుకోండి అమ్మా, హౌ, ఎలా, దీనికి కనుక ఆన్సర్ వస్తే అది అడ్వర్బ్ అనుకోవాలా. వెల్ ఇక దీని కొరకు ఇంకా మీకు అర్థం కావాలంటే నా ప్లేలిస్ట్కి వెళ్ళి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూడండి అమ్మా. బాగా డీటెయిల్ గా ఉంది, దాంట్లో ఇంకా అర్థమవుతుంది. వెల్ 8వది, డోంట్ క్రై సో లౌడ్లీ. డోంట్ క్రై సో లౌడ్లీ, ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ అమ్మా. డోంట్ అనేది హెల్పింగ్ వర్బ్ అమ్మా. డోంట్ అనేది ఏంటి? ఇక్కడ హెల్పింగ్ వర్బ్. మరి హెల్పింగ్ వర్బ్ తర్వాత వచ్చేది మెయిన్ వర్బ్ ఏనమ్మా. క్రై, ఇక్కడ క్రై అంటే వర్బ్ అమ్మా. ఇది హెల్పింగ్ వర్బ్, ఇది వర్బ్. సో ద ఆన్సర్ ఈజ్ డి అమ్మా. ఆన్సర్ ఈజ్ డి. వెల్ నెక్స్ట్ 9వ చూద్దామమ్మా. షీ ఈజ్ వెయిటింగ్ దేర్ సిన్స్ మార్నింగ్. సిన్స్ కింద ఇక్కడ అండర్లైన్ ఉందమ్మా. అండర్లైన్ దేనికి ఉంది? సిన్స్ కుంది.
షీ ఈజ్ వెయిటింగ్ దేర్ సిన్స్ మార్నింగ్. మరి సిన్స్ అంటే ఏంటమ్మా? ఆప్షన్స్ చూద్దాం. ఏ అడ్జెక్టివ్, బి ప్రిపోజిషన్, సి వర్బ్, డి అడ్వర్బ్. మరిది అడ్జెక్టివా, ప్రిపోజిషనా, వర్బా, అడ్వర్బా? ఏం కావాలమ్మా ఇక్కడ ఆన్సర్? ఇక్కడ షీ ఈజ్ వెయిటింగ్ దేర్ సిన్స్ మార్నింగ్. మార్నింగ్ ప్రొద్దున నుండి ఆమె వెయిట్ చేస్తుంది, ఆమె ఎదురు చూస్తుంది. నుండి. సో ఈ సిన్స్ అనేది ఈ నుండి అంటే అమ్మా ఇక్కడ ఇది ప్రిపోజిషన్ అమ్మా. సిన్స్ అంటే ఇక్కడ ఏంటి? ప్రిపోజిషన్. ఆన్సర్ బి అమ్మ. నెక్స్ట్ 10వ చూద్దాం. దే లివ్ ఇన్ హైదరాబాద్. ఇంకుందమ్మా. బహుశా ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. చాలా ఈజీ ఇది. ఇదంటే ఏంటమ్మా? ఏంటి? వెల్. మీకు తెలుసమ్మా. ఇదంటే కూడా ప్రిపోజిషన్ అమ్మా. ఆన్సర్ ఇక్కడ సి. ఇన్, ఆన్, అప్, ఎట్, ఓవర్, ఫ్రమ్ ఇవన్నీ ప్రిపోజిషన్స్ అమ్మా. వెల్. నెక్స్ట్ ఇక 11వ దే ఈట్ మ్యాంగోస్. వెరీ ఈజీ, చాలా ఈజీ అమ్మా. ఈట్ కింద ఉంది ఇక్కడ, చాలా ఈజీ ఇది. దే సబ్జెక్టు, ఇది ప్రొనౌన్ సబ్జెక్ట్ వాడారమ్మా. ఈట్, మ్యాంగోస్ నౌన్ అమ్మా. ఈట్ అంటే తింటారు, తింటారు అంటే పని చేస్తారు. అక్కడ తినడం పని కదమ్మా అది. సో దిస్ వర్బ్. ఈట్ అంటే ఏంటమ్మా? ఇక్కడ వర్బ్. ఏముంది ఇక్కడ? అడ్వర్బ్, వర్బ్. బి ఉందమ్మా. నౌన్ కాదు, ప్రొనౌన్ కాదు, అడ్వర్బ్ కాదు, ఇది వర్బే. సో ద ఆన్సర్ ఈజ్ బి. వెల్. ఇక 12వదమ్మా. నెక్స్ట్, యు విల్ పాస్ ఇఫ్ యూ స్టడీ హార్డ్. యు విల్ పాస్ ఇఫ్ యూ స్టడీ హార్డ్. నువ్వు కష్టపడి చదివితే పాస్ అవుతావు. మరి ఇక్కడ అండర్లైన్ దేనికుందమ్మా? ఇఫ్ కి. ఒకవేళ. ఇఫ్ అంటే ఒకవేళ. మరి ఇఫ్ అంటే ఇదేంటమ్మా? మరి దేంట్లోకి వస్తుంది ఇది? చూద్దాం ఆప్షన్స్. ప్రిపోజిషన్, కంజంక్షన్, ప్రొనౌన్, వర్బ్. ఇది వర్బ్ కాదమ్మా, ప్రొనౌన్ అంతకు కాదు. ఇక ఉన్నాయి రెండు ఇక్కడ, కంజంక్షన్, ప్రిపోజిషన్. దీంట్లో ఏది అమ్మా? ఇక్కడ ఇది యు విల్ పాస్ ఇఫ్ యూ స్టడీ హార్డ్. ఈ రెండు వాక్యాలు కలిపిందమ్మా. ఇది రెండు వాక్యాలు ఏం చేస్తుంది? కలుపుతుంది. సో ఇది ప్రిపోజిషన్ కూడా కాదు, ఇది కంజంక్షన్ అమ్మా. ఏంటి ఇది? కంజంక్షన్. వెల్, ద ఆన్సర్ ఈజ్ బి. ఏ వర్డ్స్ అయితే రెండు సెంటెన్స్ ని కానీ రెండు వర్డ్స్ ని కానీ కలుపుతాయో వాటి కంజంక్షన్స్ అంటామా మనం. ఏమంటాము? కంజంక్షన్స్. వెల్, ఇక 13 చూద్దామా. వాటర్ అండ్ ఆయిల్ డు నాట్ మిక్స్. వాటర్ అండ్ ఆయిల్ డు నాట్ మిక్స్. ఇక్కడ అండ్ కింద ఉందమ్మా. ఇది బాగా ఈజీ. అండ్ అంటే ఏంటి? వెల్, అర్థమైంది మీకు. చూద్దాం ఇక్కడ. ఏ కంజంక్షన్, బి అడ్వర్బ్, సి నౌన్, డి అడ్జెక్టివ్. అర్థమైంది అనుకుంటాను అండ్ అంటే ఏంటో. వెల్, అండ్ అంటే కూడా కంజంక్షన్ అమ్మా. ఇక్కడ ఆప్షన్ ఏ ఉంది. దిస్ ఈస్ కంజంక్షన్ ఏ. నెక్స్ట్ 14 చూద్దామా. హుర్రే వీ వాన్ ద మ్యాచ్. హుర్రే వీ వాన్ ద మ్యాచ్. ఎప్పుడైతే మీరు ఒక ఆట ఆడతారో, ఒక గేమ్ ఆడతారో, మ్యాచ్ ఆడతారో, క్రికెట్ ఆడారు, గెలిచారు. గెలవగానే హుర్రే వీ వాన్ ద మ్యాచ్ ఇలా గట్టిగా అరుస్తారమ్మా. సో ఇక్కడ హుర్రే కింద అండర్లైన్ అమ్మా. ఇక్కడ వచ్చి అండర్లైన్. సో హుర్రే అండర్లైన్ అమ్మా. మరి ఇది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే సడన్లీగా మీరు అరిచారనమాట. ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు, మీ ఆనందాన్ని వ్యక్తం చేశారు. సో దిస్ ఈజ్ what is the parts of speech? It is A conjunction, B preposition, C interjection, D verb. This is interjection amma. This is interjection and the answer is C. Well, next let's see the 15th one. 15 చూద్దామా. Kalidasa was a great poet. Kalidasa was a great poet. ఇక్కడ అండర్లైన్ది వాజ్ అమ్మా. కాళిదాస ఇక్కడ నౌను, సబ్జెక్ట్ యూజ్ చేశాము. గ్రేట్ అంటే అడ్జెక్టివ్, పోయట్ నౌన్ అమ్మా. ఇక్కడ వాజ్ అంటే ఏంటి చూద్దాం మనం. ఇక్కడ అడ్వర్బ్, వర్బ్, నౌన్, ప్రిపోజిషన్. ఇక్కడ కాళిదాస వాజ్ అ గ్రేట్ పోయట్. కాళిదాసుడు ఒక గొప్ప కవి. ఇక్కడ వాజ్ అనేది వర్బ్ గా ఉపయోగపడుతుందమ్మా. వాజ్ అంటే ఇక్కడ వర్బ్. సో ద ఆన్సర్ ఈజ్ బి. నెక్స్ట్ 16th అమ్మా. 16వది చూద్దాం. A large crowd gathered there. A large crowd gathered there. అక్కడ చాలా మంది గుమిగూడారు. అక్కడ, అక్కడ, ఇక్కడ
ఇటువంటి పదాలు ఎప్పుడైతే వస్తాయేమో ఆ పదాలు అడ్వర్బ్స్ అయితాయమ్మా. ఏమైతే పదాలు అవి? అడ్వర్బ్. హియర్ అంటే ఇక్కడ అడ్వర్బ్ అమ్మ. దేర్ అంటే అక్కడ, అది కూడా అడ్వర్బే. సో చూద్దాం ఇక్కడ అడ్వర్బ్ ఉందా? ఏ నౌన్, బి వర్బ్, సి అడ్వర్బ్, డి అడ్జెక్టివ్. ఇది సి అమ్మ అడ్వర్బ్. దేర్ అనేది అడ్వర్బ్. సో ద ఆన్సర్ ఈజ్ సి. వెల్, ఇక నెక్స్ట్ 17th అమ్మ. దే కేమ్ హియర్ టు సీ మీ. దే కేమ్ హియర్ టు సీ మీ. ఇక్కడ ఉందమ్మా, మీ కింద అడలేదమ్మా. సో మరి మీ అంటే ఏమిటి? మీ అంటే నేను, నన్ను చూడడానికి వచ్చారు వారు. నౌను, ప్రొనౌను, అడ్జెక్టివ్, అడ్వర్బ్. అడ్వర్బ్ కాదు, అడ్జెక్టివ్ కాదు, నౌన్ కాదు, మరి ఏంటి మీ అంటే? ప్రొనౌన్ అమ్మా. ఆన్సర్ ఈజ్ బి. సో ఈ విధంగా మై డియర్ క్యాండిడేట్స్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎండివర్స్. మీరు చేసే ప్రయత్నాలకి ఆల్ ద బెస్ట్ అమ్మా. కష్టపడండి, తప్పకుండా మీరు సాధించగలుగుతారు. వెల్, ఈ క్లాస్తో మనం ఇక్కడ ఆగుదామమ్మా. మీకు డౌట్స్ కనుక్కుంటే కామెంట్ బాక్స్లో నాకు మీరు ఈ డౌట్స్ పెట్టండి అమ్మా. ప్రతి డౌట్కి ఈ దాంట్లో ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మీరు ఏ డౌట్ పెట్టినా దానికి ఆన్సర్ ఇస్తానమ్మా. వెల్, ప్రాక్టీస్ చేయండి. ఈ క్లాస్తో ఇక్కడ ఆగుదామమ్మా. మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి ఇంకా చూడండి అమ్మా, మీకు బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ క్లాస్లో ఇంకో టాపిక్తో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు ఆల్ ద బెస్ట్, టేక్ కేర్.